వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా, తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకునే పార్టీగా, వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజతోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి, వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. ఇందాక నేను ప్రస్తావించిన కొన్ని వర్గాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు సంస్థాగత నిర్మాణం, పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం, డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. కానీ 2వ వారంలో బహుశా 9, 10 ఆ వారాల్లో, ఆ తేదీల్లో ఒక ప్రతినిధుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. తదనంతరం మా పార్టీ 24 సంవత్సరాలు నిండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ 27 నాడు నిర్వహించాలనుకున్నాం. అది కూడా ఎక్కడ అనేది కూడా మళ్ళీ స్థలం ఎక్కడ ఏ జిల్లాలో ఉండబోతుంది అనేది కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఒక 4-5 రోజుల తర్వాత ప్రకటిస్తాం. అదేవిధంగా 12 నెలల పాటు రజతోత్సవ సంవత్సరంలో 12 నెలలు కూడా వివిధ రకాల కార్యక్రమాలు వివిధ వర్గాలతో మమేకమయ్యే విధంగా చేయాలి అనే ప్రతిపాదన చాలామంది మిత్రులు చేశారు. కాబట్టి దాన్ని కూడా తప్పకుండా చాలా విస్తృతంగా చేపడతాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ యొక్క గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు